పిందెలు చూడండి. ఇప్పుడు ఒక దగ్గర 100 ఉంటాయి ఈ పిందెలు. అదే మొత్తం చూస్తే ఇప్పుడు పడ్డ పిందెలే. ఒకసారి మల్లె పూల తోట లెక్క పైన దాకా. సో మొత్తం మొత్తం పిందె అవుతుంది కదా. ఇది పిందె అవుతుందా స్వామి? పిందె అవుతుంది మొత్తం కూడా. మల్లె పూల తోట లెక్క వచ్చిందా? మల్లెపూల తోట లెక్క వచ్చింది. మల్లె పూల తోట లెక్క విపరీతంగా. సో చూడండి ఈ సూది మొలకలు ఎలా దిగుతున్నాయి అంటే మన సూది పిన్నిస్లు దిగినట్టే దిగుతా ఉన్నవి. జంటకి 2, 3, 4 కాయలు అట్లా దిగుతా ఉన్నవి. ఆల్రెడీ ఒక కటింగ్ అయిపోయిందా? అయిపోయింది స్వామి. మీ పేరు? కేళో సురేష్. కేళో సురేష్. ఊరు మంది? బూడిదంపాడు మండలము, జిల్లా ఖమ్మం జిల్లా. ఒకసారి కటింగ్ అయింది మీ తోట. ఎన్ని ఎకరాలు వేశారు? 6 ఎకరాలు. ఏ మందును వాడటం వలన మీకు ఇలా రిజల్ట్ వచ్చింది? ఈ పూత గానీ నల్లు లేకుండా ఈ సూది పిందెలు అవుతా ఉన్నది. ఏ మందును వాడారు? బ్లాక్ టైగర్ ఉందా? డబ్బా ఉందా? చూపించు ఒకసారి. ఇదేనా బ్లాక్ టైగర్? అగ్రిషైన్ వారి బ్లాక్ టైగర్ బట్టలు స్వామి. అగ్రిషైన్ వారి ఈ బ్లాక్ టైగరు మన రైతు ఉన్నాము. అంతా కూడా ఎక్కడ కూడా సూది మొలకలు చూపించు రవి స్వామి. ఈ సూది మొలకలు చూడండి ఎలా దిగుతా ఉన్నాయో. ఆ రైతు మరి ఏ స్ప్రే చేశారనేది కూడా మీకు చూపెట్టాను. ఈ బ్లాక్ టైగర్ ఒకసారి వాడారా? ఒకసారి వాడినా. ఎలా తెలుసు మీకు ఈ మందు? మా చేను పక్కన వాళ్ళు స్ప్రే చేశారు. చేను పక్కన వాళ్ళు స్ప్రే చేశారు. మీకు చెప్పారు వాళ్ళు కొట్టమని? అని ఏం చెప్పలేదు మాకు. అంటే ఈ మందు కొట్టామని చెప్పట్లేదు. మీకు ఎలా తెలిసింది మరి? వాళ్ళ చేను దగ్గర బుడ్డి ఉంటే తీసుకొచ్చారు. ఆల్రెడీ ఒకసారి వాడారా? ఎన్ని ఎకరాలకి వాడారు? 6 ఎకరాలు వాడారు. 6 ఎకరాలకి. ఇప్పుడు మళ్ళీ తెచ్చారా? మళ్ళీ తెచ్చాను. మళ్ళా ఎందుకు ఇంత నీట్గా వచ్చింది కాబట్టి? ఫ్లవరింగ్ వచ్చిందా? వచ్చిన పూత మొత్తం పిందె అవుతుందా? ఇది ఒకటే వాడారు? దీంట్లో ఏమైనా కలిపారా? ఇది ఒకటే వాడారు. సింగిల్ గా వాడారు. సో చూడండి అగ్రిషైన్ వారి బ్లాక్ టైగర్ వాడడం వలన ఈ సూది మొలకలు అటు చూపించు. ఆ సూది మొలకలు గన మల్లె పూలు గన పడ్డంటువంటి ఫ్లవర్ కూడా మొత్తం పెద్దగా అవుతా ఉన్నవి. సో తోట అంతా ఇలాగే ఉందన్నా? ఇలాగే మొత్తం కూడా. ఎక్కడ నల్లులు ఉన్నాయా? నల్లు లేవు. ఆల్రెడీ ఒక కటింగ్ అయిందా మీది? ఒక కటింగ్ కూడా అయిపోయింది. ఈ మాధురిగా ఈ ఫ్లవరింగ్ వచ్చి ఈ సూది పిందెలతో మన అగ్రిషైన్ వారి బ్లాక్ టైగర్. స్వార్థాలు ఎందుకు అర్థం కాదు కానీ పక్కన రైతు వాడి చెప్పలేదంట పాపం. చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి. వాడింది చెప్పు స్వామి ఏమవుతా ఉన్నది. నువ్వు యాక్చువల్లీ ఏమైనా డబ్బులు ఇస్తలేవు కదా. ఇది ఒకటి వాడాను నీట్గా వచ్చిందనే చెప్పుకోండి ఒక్కనొక్కళ్ళు. రైతులు అప్పుల పాలవుతా ఉన్నారు. కొంచెం దయచేసి అర్థం చేసుకునే మనస్తత్వం అందరికి ఉంటుందని. ఇప్పుడు ఇది వాడడం వల్ల 7 క్వింటాలు కాపు.